హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా అబ్బాయి చదువుకునే హాస్టల్కి అయితే వెళ్తున్నాము. అదేనండి కాలేజ్ అండి. అక్కడికైతే వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు విజిటింగ్ అయితే ఇచ్చారు, అందుకని చూడటానికి వెళ్తున్నాము. 2 months అయింది మేము వెళ్ళక. 1 month క్రితం ఇస్తేనేమో మాకు వెళ్ళటం కుదరక మా అబ్బాయి ఏమో అవుటింగ్కి అయితే వెళ్ళొచ్చాడు. మేమైతే ఈరోజు వెళ్తున్నాము. తన కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకెళ్తున్నాను అనేది చూసేయండి. ఇక సెలవిడి అయితే చేసుకురమ్మని అని చెప్పి అత్తయ్య రాత్రి అయితే సెలవిడి చేశారు. ఇక మా 2 రోజుల క్రితం ఏమో మా ఆడపడుచు జున్ను పాలు అయితే పంపించింది. ఇక అవి కూడా కాసుకొని తీసుకెళ్దామని చెప్పి అవి కూడా రాత్రి బెల్లం అవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక మార్నింగ్ లేచి 5 కల్లా ఇక అవన్నీ అన్నీ రాత్రి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇక మార్నింగ్ హడావిడి లేకుండా స్పీడ్గా వంట అయితే చేసుకొని వెళ్ళొచ్చులే అని చెప్పి ఇక అన్ని మసాలాలు అవన్నీ పట్టించేసి ఉంచుకున్నాను. ఇక జున్ను పాలు అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేశాను. ఇంకో పక్కనేమో బిర్యానీకి నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇంకో పొయ్యి మీద ఏమో చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక రాత్రి చేసిన సల్మిడిని అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. వీటితో పాటు స్నాక్స్ కూడా తెచ్చారు. ఇక అవి కూడా అయితే తీసుకుని వెళ్తున్నాను. అవి ఏంటంటే చెగోడీలును శనగుండ్లు అవి అయితే తీసుకొని వెళ్తున్నాను. తన దగ్గర కూడా స్నాక్స్ ఉన్నాయి, బయట మొన్న వెళ్ళినప్పుడు కొనుక్కున్నాడంట. ఇక బిస్కెట్లు అవి ఉన్నాయి, ఏమీ వద్దంటే ఇక అంత మటుకి నేను తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇక్కడ నీళ్లు మరిగిన తర్వాత బాస్మతి రైస్ అయితే వేసాను, అదే మగ్గుతుంది. ఇంకో పక్కనేమో చికెన్కి ఇంకా కర్రీ లాగా చేసుకొని తీసుకెళ్దామని చెప్పి ఇక చికెన్ అయితే వేగుతుంది. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాను. తర్వాత మధ్యాహ్నానికి ఇక మా అబ్బాయి దగ్గర పళ్ళాలు అవన్నీ ఎందుకని చెప్పి ఇక నేనైతే పళ్ళాలు గరిటెలు అవన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఇక చేపలు కూడా ఫ్రై చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను. జున్ను కూడా జున్ను ఉడికింది అలా బాక్స్లో పెట్టి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక అవన్నీ వంట అంతా అయిపోయిన తర్వాత మా వారు అయితే పూజ చేసుకుంటున్నారు. ఇక నేను మా అమ్మాయి అయితే కొట్టుకుంటున్నాము. ఇంట్లో 2-3 లేడీస్ ఉంటే కనుక ఇట్లా ఒకటే అద్దం ఉంటే కనుక నేను రెడీ అవ్వాలని కొట్టుకుంటూ సరిపోతుంది. అందులో నేను మా అమ్మాయి అయితే బాగా కొట్టుకుంటాం రెడీ అయ్యేటప్పుడు. ఇక బిర్యానీ అయితే మా హాట్ బాక్స్లో అయితే పెట్టేసాను చల్లారిపోకుండా ఉంటుందని. ఇక్కడ చికెన్ కర్రీ కూడా బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ చేపలు కూడా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇక అవన్నీ సర్దుకొని మేము అయితే బయలుదేరేటప్పటికి 7:30 అయిపోయింది. ఇక టిఫిన్ కూడా అయితే చేయలేదు. ఇక మా అమ్మాయి ఏమో నాకైతే 2 సంచులు ఇచ్చారు, నువ్వు 1 సంచే పట్టుకుని వెళ్తున్నావు అని చెప్తుంది. ఇక నేనేమో హాట్ బాక్స్ అది అయితే నేను పట్టుకున్నాను జాగ్రత్తగా, తను పట్టుకుంటే ఒలిగిపోతుందేమని చెప్పి. ఇక దారిలో ఇక బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు ఇక ఎక్కడైనా టిఫిన్ దగ్గర ఆగి టిఫిన్ చేసి వెళ్దాము, మార్నింగ్ కారంగా వస్తుంది కారులో కూర్చుని మా అమ్మాయి అంటే ఇక టిఫిన్ దగ్గర ఆగి ఇక టిఫిన్ అయితే చేస్తున్నాను. మా అమ్మాయి అయితే ఇడ్లీ తింటుంది, నేనేమో గారి తిన్నాను. ఇక మా అమ్మాయి ఇడ్లీ తిన్న తర్వాత తనకు సరిపోలేదంటే మా వారేమో బోండాలు అయితే ఇప్పించారు. ఇక మా అమ్మాయి బోండాలు అయితే తింటుంది. ఇక మా వారు టిఫిన్ అవన్నీ చేసి బిల్లు అవన్నీ పే చేసేలోపు ఇక మేమైతే ఇక్కడ కూర్చోమంటే మేము కూర్చున్నాము. ఈలో మా అమ్మాయికి ఏమో థమ్స్అప్ అయితే తీసుకున్నారు. ఎక్కువ థమ్స్అప్ డ్రింకులు పిచ్చి మా అమ్మాయికి, అందుకని మా వారు అడగగానే థమ్స్అప్ అని చూపిస్తుంది. ఇక దారిలో వెళ్తుండగానే ఇక పెద్ద వర్షం అయితే పడుతుంది. మా ఇంటికాడ నుంచి తణుకు వెళ్ళడానికి 3 hours అయితే పడుతుంది. ఎంత కారులో వెళ్ళినా 3 hours పైనే పడుతుంది. ఇక అందుకని ఎక్కువగా మార్నింగ్ బయలుదేరితే మేము వెళ్ళేటప్పటికి 10, 11 అట్లా అయిపోతుంది. ఇక ఇట్లా వెళ్తుండగానే పక్క నుంచి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. పక్కన కాదులేండి, కొంచెం దూరంలో. ఇక కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేటప్పటికి 10:30 అట్లా అయిపోయింది. ఇదేనండి కాలేజు. ఈ కాలేజు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది చదివారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కార్లన్నీ ఇక్కడ పార్క్ చేసేస్తున్నారు. ఇక మేము కూడా కార్లు అవన్నీ అక్కడ పార్క్ చేసేసి ఇక లోపలికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొంతమంది చాలా దూరం నుంచి వచ్చిన పిల్లలు కూడా సెలవులు ఇచ్చినా వెళ్ళట్లేదు. 1-2 రోజులు ఎందుకులే సెలవులు కానీ అక్కడే ఉండిపోతున్నారు. ఇక మేమైతే నిదానంగా నడుచుకుంటా అట్లా తుప్పరైతే పడుతుంది. పెద్ద వర్షం అయితే ఆగింది, ఇక తుప్పరైతే పడుతుంది. ఇక సర్లే అని నడిచి ఇక అలసినట్టు ఉందని చెప్పి చెట్టు కింద అయితే నుంచున్నాము.
ఇక లోపలికి వెళ్ళేటప్పటికి ఇక మా అబ్బాయి తనకు ఒక ప్లేస్ దగ్గర దుప్పట అట్లా వేసి అన్నీ రెడీగా పెట్టి ఉంచాడు. వాళ్ళ డాడీ కింద కూర్చోలేరని చెప్పి ఇక కుర్చీ అయితే తందా అట్లా ఉంచేశారు. ఇక మేమైతే ఇక అట్లా కూర్చున్నాం. వచ్చిన తర్వాత ఇక అందరికీ ఫోన్లు అయితే మా అమ్మ వాళ్ళకి, వాళ్ళ అమ్మమ్మకి, తాతయ్యకి, వాళ్ళ నాన్నమ్మకి, తాతయ్యకి, వాళ్ళ పెద్దమ్మలకి, అత్తయ్యలకి అందరికీ ఫోన్ చేసి మాట్లాడాడు. ఇక సర్లే అలా కూర్చున్న తర్వాత ఒకటొకటి జున్నని, చేపల ఫ్రై అని అవన్నీ పెట్టాము. తిన్న తర్వాత ఇక మధ్యాహ్నం ఇక లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇక బిర్యానీ అవన్నీ పెట్టేసి ఇక మా అబ్బాయితో పాటు మేము కూడా తినేసాము. తర్వాత తిన్నాం కదా, మళ్ళీ ఇక్కడే కూర్చుంటాం ఎందుకు, సరే సరదాగా బయట తిరుగుదామని చెప్పి ఇక వెళ్దామని చెప్పి ఇక దుప్పటి అవన్నీ మా అబ్బాయి హాస్టల్లో ఉంచే దుప్పటే ఇక అవన్నీ మడతేసేసి తనకి ఇచ్చేసాను. తన తర్వాత దోబీగా అయితే వేసుకుంటాడు. ఇక చైర్ కూడా తన క్లాస్లో అయితే పెట్టుకుంటానని వెళ్తున్నాడు. ఇక తన క్లాస్లో అయితే పెట్టుకుంటాడు. ఇక మేము వెళ్ళిన తర్వాత ఇక నైట్ స్టడీ అవర్స్ కానీ ఏమైనా క్లాసులు జరిగితే ఇక క్లాస్కి వెళ్ళిపోతాడు. ఇక అవన్నీ అయిన తర్వాత ఇక మేమైతే బయలుదేరి బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇట్లా తీసుకొచ్చిన సంచులు మళ్ళీ ఖాళీ అయ్యాక మళ్ళీ అవే సంచులు తీసుకుని బయటకు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఉన్నదేమో మా అబ్బాయి చదువుకునే క్లాస్, అది పక్కన ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అందులో అయితే తను పడుకుంటానికి అది అయితే తన రూమ్లో అక్కడ ఇచ్చారు తనకి. ఇక సూట్ కేసు అయితే ఫస్ట్ ఇయర్ క్లాస్ బుక్స్ అవన్నీ ఉన్నాయి, ఇక అవసరం ఉండదు తీసుకెళ్ళిపోమంటే ఇక సూట్ కేసు అవి మొన్న తీసుకెళ్ళాడు. బుక్స్ అవి పెట్టుకొని మళ్ళీ అదే సూట్ కేసు అయితే పంపిస్తున్నాడు. ఇక అవన్నీ తిరిగిన తర్వాత హెయిర్ బాగా పెరిగిపోయిందని చెప్పి హెయిర్ కటింగ్ చేద్దామని చెప్పి కాలేజ్ బయట ఉంటే హెయిర్ కటింగ్ అయితే చేయించాము. ఇక అట్లా సరదాగా అన్నీ తిరిగి అన్నీ చూసుకుంటూ వచ్చేటప్పటికి సాయంత్రం 4 అయితే అయిపోతుంది. ఈ కాలేజ్ అనేది చాలా స్టడీస్కి చాలా ఉపయోగపడుతుంది, అందుకనే ఇక్కడైతే జాయిన్ చేసాం మా అబ్బాయిని. ఇక అన్నీ అయ్యి మా అబ్బాయిని కాలేజీలో దింపేసేసి మళ్ళీ మేము బయలుదేరే టయానికి ఇక ఇట్లా అయితే వినాయకుడు ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇక అవన్నీ చూసుకొని మా అబ్బాయి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాడు. నీకు మా వెనక అయితే చూడడం మేము బాధపడతాం, తను బాధపడతాడని చెప్పి మా వెనక చూడుకోకుండా అటు తిరిగి వెళ్ళిపోతున్నాడు. మేము చూసుకొని రిటర్న్ అయిపోయాము. ఇదేనండి ఈరోజుకి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.